जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। तद्वा इदं भुवनमङ्गलमङ्गलाय ध्याने स्मनोदर्शितं ते उपासकानां तस्मै नमो भगवतेनु विधेम तुभ्यं यो नादृतो नरकबाग्भिरसत्प्रसङ्गैः। थर्ड कैंटो 9th chapter 4th prayer। జగత్తునకు కళ్యాణ గుణమైన వాడా, నీ ఉపాసకుడనగు నాకు కళ్యాణమును చేయుట కొరకై నీవు అట్టి ఈ నీ రూపమును నాకు ధ్యానంలో దర్శనమిచ్చితివి. భగవానుడవగు నీకు నేను పరమారు నమస్కరించున్నాను. అజ్ఞానులు మిథ్యాభూతమగు జగత్తునందు తీవ్రమగు ఆసక్తి గలవారై కుతర్కములయందును నిష్ఠ కలిగి నిన్ను ఉపేక్ష చేసి నరకమును పొందుచున్నారు. థర్డ్ క్యాంటో 9th చాప్టర్ 4th ప్రేయర్। భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 23వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంత క్రితము ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళ యొక్క చివరి దశ ప్రయాణము, వారితో పాటు విదుని యొక్క ప్రయాణం గురించి మనం విన్నాం. ముందు భాగం తెలుసుకుందాం. అర్జునుడు ద్వారకలోనున్న బంధువులను చూచుటకు శ్రీకృష్ణ వృత్తాంతమును అరయుటకును ద్వారకకేగెను. కొన్ని నెలలు గడిచినను అతడు వెనుకకు రాలేదు. ఘోరములగు అపశకనములు హస్తినాపురమున కనపడుచుండెను. జీవనము కొరకు మనుష్యులు పాప వ్యాపారములు చేయుచుండిరి. అందరి ప్రవర్తనలో మోసము కనపడుచుండెను. ప్రేమ చూపడి వారు వంచనతో ప్రేమను చూపించుండిరి. తండ్రి కుమార్తెను విక్రయించి జీవించుండెను. కుమారులు తల్లిదండ్రులను పోషించటం మానిరి. బ్రాహ్మణులు వేదములు చదువుటయందు వైముఖ్యము కలిగి ఉండిరి. బంధువులు ఒకరియందు ఒకరికి అనురాగము తగ్గి ఉండిరి. స్వరము ఉచ్చరించుటలో శక్తి లేని వారు వేదములు ఉచ్చరించుటకు సిద్ధపడుచుండిరి. అరిష్టములు ఎక్కువగా కనపడుచుండెను. అందరూ లోభము కలవారై ఉండిరి. ఇట్లు ఉండుట చూచి ధర్మరాజు భీమునితో ఇట్లు అనెను: భీమా, అర్జునుడు ద్వారకలోనున్న బంధువులను చూడవలనని కృష్ణుని వృత్తాంతము ఎరింగి రావలనని వెడలెను. 7 మాసములు గడిచెను. ఇంతవరకు వెనుకకు రాలేదు. కారణమేమో తెలియదు. నారదుడు శ్రీకృష్ణుడు తన లీలకై స్వీకరించిన అపరాజితమగు శరీరమును వీడి వెడలిపోవునని చెప్పిన కాలం సమీపించినదేమో. ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం వలనే మనకి సంపదలు, రాజ్యము, బిడ్డలు, శత్రు విజయము లభించినది. ఇప్పుడు అంతరిక్షమందును భూమి అందును శరీరమందును కూడా విపరీతమగు ఉత్పాతములు కనపడుచున్నవి. ఏదో అశుభము జరుగునని చెప్పుదురు. నక్కలు సూర్యుడు ఉదయించుండగా ఆ సూర్యునకు అభిముఖంగా అరుచుచూ పోవుచున్నవి. నేను వెడలినప్పుడు కుక్క మురుగుచూ భయపడక నాకు ఎదురుగా పరిగెత్తుకుని వచ్చున్నది. నేను వెడలుచున్నప్పుడు గోవులు మొదలగు శ్రేష్టమైన జంతువులు ఎడమవైపు నుండి పోవుచున్నవి. గాడిదలు మొదలగు నీచ మృగములు కుడివైపున నడుచున్నవి. గుర్రములు, ఏనుగులు కన్నీరు కార్చున్నవి. పావురములు, గుడ్లగూబలు అరచుచున్నవి. రాత్రివేళ నిద్రపోకుండా గుడ్లగూబలు ఒకదాని అరుపునకు మరొకటి బదులు చెప్పుచూ అరుచుతూనే ఉన్నవి. దిక్కులు పొగ కమ్మి ఉన్నవి. భూమి అప్పుడప్పుడు కదులుచున్నది. అకాలమందు మేఘములు పిడుగులతో వర్షించుచున్నవి. పెద్ద ధూళితో పెనుగాలులు వీచుచున్నవి. మేఘములు రక్తమును వర్షించున్నవి. సూర్యుడు తేజస్సును తగ్గి ఉన్నాడు. గ్రహములు ఒకదానిపై ఒకటి విరోధించుచున్నవి. పిశాచములు భూమి ఆకాశములలో నడయాడుచున్నవి. నదులు, మృగములు, సరస్సులు కలత చెంది ఉన్నవి. మనస్సు ఏదో బెంగతో దిగులు పడుచున్నది. నెయ్యి పోసినను అగ్ని మండుటలేదు. దూడలు పాలు తాగుటలేదు. ఆవు పాలు ఇచ్చుటలేదు. గోవులు కంటి వెంబడి నీరు కారుచున్నవి. విగ్రహములు ఏడ్చున్నట్లు ఉన్నవి, చెమర్చున్నవి. విగ్రహములు కదలిపోచున్నవి. మన పల్లెలు, పట్టణములు, ఉద్యానవనములు, ఆశ్రమములు మునుపటి అందము లేక కాంతిహీనములై ఉన్నవి. ఈ ఉత్పాతములను చూచినచో శ్రీకృష్ణ భగవానుని పాదస్పర్శ భూమికి తొలగి భాగ్యము చెదిరిపోయినట్లున్నది.
ఇట్టి అరిష్టములను చూచి భయపడుచున్న మనసుతో భీమునితో ధర్మరాజు మాట్లాడుచుండగా ద్వారక నుండి అర్జునుడు మరలి వచ్చెను. మునుపటి వలె ఆనందముగా లేడు. తొట్రుపడుచు అన్నగారి పాదముపై పడెను. ముఖము కాంతిహీనమై ఉండెను. కంటి వెంబడి నీరు స్రవించుచుండెను. ధర్మరాజు అతనిని చూచి మనశ్చెదిన వాడాయను. మిత్రుల మధ్యలో నారదుడు చెప్పిన మాటలను స్మరించుచు అర్జునుడిటి ప్రశ్నించెను. ద్వారకా నగరములో మన వారందరూ సుఖముగా ఉన్నారా? మాతామహుడుగు సూర్యుడు సుఖముగా ఉన్నాడా? మేనమామ వసుదేవుడు సోదరులు కుశలమా? మేనమామల భార్యలు 7 పిల్లలతో కోడళ్లతో సుఖముగానున్నారా? వసుదేవుని భార్యలు దేవకి మొదలగు వారందరూ క్షేమమే కదా? దేవకి, ఋతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శృతదేవ, దేవరక్షిత, సహదేవులను 7 భార్యలకు వసుదేవులను గలరు. వారందరూ కుశలమేనా? కంసుని తండ్రి ఆహుకుడు కుశలమేనా? రాజగు ఉగ్రసేనుడు కుశలమేనా? భక్తి పరపాలకుడగు బలరాముడు, అక్రూరుడు, వసుదేవ పుత్రులందరూ కుశలమేనా? భక్త పరిపాలకుడగు బలరాముడు క్షేమమేనా? సర్వయాదవులలో మహార్ధుడుగు ప్రద్యుమ్నుడు, గంభీర వేగుడగు అనిరుద్ధుడు భద్రముగా ఉన్నారా? భగవానుని కుమారులు సుషేనుడు, చారుదేష్ణుడు, సాంబుడు వారందరూ కుశలమేనా? భగవాను అనుచరుడుగు శృతదేవుడు, ఉద్ధవుడు క్షేమముగా ఉన్నారా? బలరామకృష్ణ భుజబలమును ఆశ్రయించి జీవించుచున్న మనవారందరూ క్షేమమేనా? మనయందు ప్రేమగల వారందరూ మనల్ని తలుచున్నారా? భగవానుడు గోవిందుడు భక్తవత్సలుడై ద్వారకలో సుఖముగా ఉన్నాడా? అతడు యాదవ వంశమును అవతరించిన అనంతుడు, మిత్రుడుగా గల ఆదిపురుషుడు కదా. ఈ లోకమున ఉండుటయే లోకలకు మంగళము, క్షేమము. శ్రీకృష్ణుని బాహుబలముచే రక్షింపబడుచున్న ద్వారకలో యాదవులందరూ పరమానందంతో జీవించుచున్నారా? సత్యభామ మొదలగు 16,000 మంది దేవులు ఆ స్వామి పాద శుశ్రూషణం చేయుచు ఆనందించున్నారా? ఇంద్రుని పట్టపు దేవుల వలె తమ ప్రియుడగు భగవానుడు కోరికలను ఈడేర్చుండగా వారు ఆనందముతో ఉన్నారా? ఆ ప్రభువును అనుసరించి బ్రతికెడి యాదవులు ఎవరి వలనూ భయం లేని వారై సుధర్మ అనడి ఆ సభను అధివసించి ఉన్నారా? అర్జున, నీవేమీ కాంతి తరిగినట్లు ఉన్నావు? నీ ఆరోగ్యం బాగున్నదా? ఎవరు నిన్ను అవమానింపలేదు కదా? ఇంతకాలము ఏలా అచట ఉండిపోతివి? ఎవరైనా అమంగళమైన శబ్దములతో నీ మనసును చికాకుపరిచినారా? యాదవులకు ఇచ్చదనని మాట ఇచ్చి ఏననట్లు బాధపడుచున్నావేమి? అందరకును అభయవశంగా జారిన నీవు శరణాగతుడైన బాలుని గాని, బ్రాహ్మణుని కాని, గోవుని కాని, వృద్ధుని గాని, రోగిని కాని, స్త్రీని గాని రక్షింపజాలక ఇట్లు నిరుత్సాహంతో ఉన్నావా? పొందరాని స్త్రీలను పొందుట గాని, చేయరాని పనులను చేయుట గాని చేయలేదు కదా? ఎవరైనాను నిన్ను అవమానించలేదు కదా? నిందింపదగిన పనిని దేనిని ఆయన చేసితివా? నీతో కలిసి భుజించుటకు తగిన పెద్దలను గాని పిల్లలను గాని విడిచి భోజనము చేసితివా? మనకు అత్యంత ప్రియతముడు, హృదయమును ఆవర్జించిన వాడునగు శ్రీకృష్ణుడు మనతోనిగా ఉండక వీడి వెళ్ళినాడా? నీకు దిగులు చూచినచో అంతకంటే వేరొకటి ఏదియో శోకమునకు కారణమై ఉండదని అనిపించున్నది. ఇట్లు శ్రీకృష్ణుడు ప్రాణమిత్రుడుగా గల అర్జునునికి అనేక విధములుగా శంకలను చేసి ధర్మరాజు కృష్ణ విశ్లేషము గూర్చి ప్రస్తావించగానే అర్జునుడి దుఃఖం అధికమాయెను. ఆ శోకముచే ముఖము హృదయము వాడిపోయి కాంతిహీనుడై శ్రీకృష్ణునే తలంచుతూ మాటలేక నిలిచెను. కొంతసేపటికి అతి కష్టమై శోకము ఆపుకొని కన్నులు తుడుచుకొని శ్రీకృష్ణుయందు ఉండు ప్రేమచే విరహమైన తలంచుకొని ఆ స్వామి తమ ఎడల చే చూపిన ప్రేమను, మైత్రిని, చెలిమిని, సాచివ్యమును తలంచుచూ కన్నీటితో గద్గద స్వరముతో ఇట్లు పలికెను. అర్జునుడు ఏం పలికాడు ధర్మరాజుని ప్రశ్నలకు దాన్ని మనం తర్వాతి పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.